హలో హాయ్ నమస్తే. ప్రస్తుతం మనం కొత్తపేట విలేజ్ లో అయితే ఉన్నాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే ఉన్నారు. అందులో భాగంగా ఇక్కడ రాజేష్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు. మరి 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, అదేవిధంగా ఇప్పుడే అధికారం వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మళ్ళా తేడా ఏంది, అదేవిధంగా ఈ బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని అయితే ఆపోతున్నారు. దీనికి మొత్తానికి కారణం ఏంది అనే విషయం గురించి రాజేష్ గారు సీనియర్ నాయకులు ఉన్నారు. అన్న నమస్తే. అన్న చెప్పండి. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి 8 నెలలు కాబోస్తా ఉంది, మరి దానికి దీనికి వ్యత్యాసం ఏముందన్న? గతంలో పరిపాలించిన భారత ప్రభుత్వం తీవ్రమైన అన్యాయాలు చేసింది. భూములు కానీ, రైతులను కానీ, నిరుద్యోగులను కానీ ప్రతి ఒక్కరిని విస్మరించింది. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరిని తన మనుషులుగా ప్రజాపాలనలో భాగంగా రైతులను ముఖ్య పాత్రగా పోషించి నిరుద్యోగులను వచ్చి రాగానే 30,000 ఉద్యోగాలు ఇచ్చి మరియు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించింది. రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ చరిత్రలో నిలిచింది. భారత ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వము తీవ్ర అన్యాయం చేసి దేశ చరిత్రలోనే 2 లక్షల రుణమాఫీ దేశ చరిత్రలోనే మొదటిసారిగా నిలిచింది. అది కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనకు గుర్తింపుగా. అన్నా ఇంకొక విషయం, 10 సంవత్సరాలు అయితే అధికారానికి మీరు దూరంగా ఉన్నారు. మరి అధికారానికి దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు అధికారం వచ్చింది. ఇప్పుడు భారత బీజేపీ అంటే అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇద్దరు చోటేమియే బడేమియే అంటే ఇద్దరు కలిసిమెలిసే ఉన్నారు, పైన మాత్రమే యాక్టింగ్ చేస్తున్నారు అని ఒక వాదన వినిపిస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం? అంటే రేవంత్ రెడ్డి మంచిగానే ఉన్నాడు, అక్కడ నరేంద్ర మోడీ మంచిగానే ఉన్నాడు, మరి అదేవిధంగా బడ్జెట్ లో ఎందుకు అన్యాయం జరిగింది అనేది ఒక ప్రశ్న నిలబడుతుంది. దానివల్ల స్పందన ఏంది? దేశంలో తెలంగాణ అనే భూభాగము ఒక భూభాగమే, ఖచ్చితంగా పెద్దన్న పాత్రగా పోషించాలనే ఒకే ముఖ్య ఉద్దేశంతో మాత్రమే రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి తెలియజేయడం జరిగింది. అది భాజపాతోటి పరస్పర సంబంధాలు ఉన్నాయి అనేది అపోహ మాత్రమే, కేవలం అపోహ మాత్రమే. మాకు రావాల్సిన నిధులు తీవ్రమైన అన్యాయం జరిగింది. 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న భారత ప్రభుత్వం ఏమీ తీసుకురాలేకపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఒక రకమైన విధానంతో మమ్మల్ని చూస్తున్నారు భాజపా ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు చరిత్రలోనే తెలంగాణలో భాజపా ప్రభుత్వము తెలంగాణలో ఏర్పాటు చేయలేదు. ఆ విషయం వాళ్ళకి తెలియక వాళ్ళు మా మీద తీవ్రమైన వ్యతిరేకమైన విధానాలతోటి మాకు కేంద్ర బడ్జెట్లో ఎలాంటి లాభాలు లేకుండా చూస్తుంది. అన్న యాక్చువల్గా ఈ 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరైతే నాయకులు కానీ కార్యకర్తలు కానీ అలాంటి వాళ్లకు పనులు చేయలేదు అని కొంతమంది వాపోతున్నారు కాంగ్రెస్ నాయకులు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? 100% సత్యం. భారత ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న కార్యకర్తలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులను కానీ పాతాళంలోకి తొక్కినట్టు అణచివేయబడ్డారు కాంగ్రెస్ కార్యకర్తలు. మీరు చెప్పింది 100% సత్యం. ఇంకొక విషయం, 10 సంవత్సరాలు అయితే అధికారానికి దూరంగా ఉన్నారు. మరి ఎప్పుడైనా అనిపించలేదా అధికారానికి దూరంగా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీకి పోదాం, ఏమైనా పనులు జరుగుతాయి కదా అని ఒక థాట్ రాలేదా మీ లోపల? మాకు ఉన్నదే బడుగు బలహీన వర్గాల కోసం మాత్రమే ఇందిరమ్మ రాజ్యం ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే మాకు న్యాయం చేయగలరు. ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరు, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది అని అంటే అది బ్రాహ్మణుల పార్టీ, భారత ప్రభుత్వం ఉంది అంటే అది దొరల పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే దళితులకు కానీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ప్రతి ఒక్కరికి న్యాయం చేయగలరు. మాకు ఎలాంటి ఆశలు కానీ లేవు, మేము సాధారణమైన కార్యకర్తలు మాత్రమే. మరో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా ఈ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గెలుపులో ఈ కాంగ్రెస్ కార్యకర్తలందరూ కృషి చేశారు. ఇక్కడ తిరుపతయ్య గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకుందాం. అన్న ఈ బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం ఎందుకు జరిగింది అనుకుంటాం? దేని సార్
ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా సెంట్రల్ గవర్నమెంట్, మరి ఏమైనా అన్యాయం జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు వాపోతున్నారు, అదే విధంగా బీఆర్ఎస్ నాయకులు కూడా వాపోతున్నారు. అటువంటి ఏం కాలేదు ఇంతవరకు. ఏం కాలేదా? ఇంకొక విషయం అన్న, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గత టీఆర్ఎస్ పాలనలో మేము చాలా నష్టపోయినాం కాబట్టి చాలా కష్టంతో గెలిపించుకున్నాం. మేము సర్పంచులు కానీ ఎంపీసీలు కానీ మంచి మంచి నాయకుల వాళ్ళ సైడ్ ఉన్నా కూడా మేమంతా ఒక సైన్యంలాగా పనిచేసి వాళ్ళకన్నా గత టీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా మెజార్టీతో మేము గెలిపించుకున్నాం. అన్న మీ యాక్చువల్ గా ఆ గెలుపులో భాగ్యస్వాములు అయ్యారు. ఆ గెలుపు కోసం మీరు కష్టపడ్డప్పుడు మీదకి ఏమైనా బెదిరింపు కాల్స్ కానీ బెదిరింపు కానీ తిరుపతి ఎందుకు తిరుగుతున్నావు, మంచిది కాదు, ఎలాగో ప్రభుత్వం రాదు, ఎందుకని ఇలాంటి భయభ్రాంతులు ఏమైనా గురి కావాలి? భయప్రాంతాలు చేసిండ్రు, కొట్టిండ్రు, స్టేషన్ల వరకు కూడా పోయినాయి. అయినా వెనకాడి చేయకుండా ముందడిగేసి కష్టపడ్డాం. ఎందుకు కాంగ్రెస్ పార్టీ అంటే అంత ఇష్టం మీకు? ఎందుకంటే అంత దెబ్బలు తిని కూడా మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి ప్రధాన కారణం ఏంది? 10 ఏళ్ల నుంచి మేము మంచిపోయినాం, తెలిసిపోయినాం. వాళ్ళు చేసే దౌర్జన్యాలు, మోసాలకు మేము చూడలేక చాలా గందరగోళం చేస్తున్నాం కాబట్టి మేము అవి చూడలేక మేము ఒక సైన్యంలాగా పనిచేసినాం. సైన్యం లేక పనిచేసారు.